ABC with AB is equal to AC. So isosceles triangle ABC, A, B, C. AB is equal to AC అన్నాడు ఈ సైడ్కి. సో ఐసోసెల్స్ ట్రయాంగిల్లో టూ సైడ్స్ ఈక్వల్ అంటే వాటి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్. యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C. నెక్స్ట్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ B అండ్ యాంగిల్ C. సో దీన్ని బైసెక్ట్ చేస్తాం అంటే టూ ఈక్వల్ హాఫ్స్ కింద. దీని బైసెక్టర్ యాంగిల్ Cకి సంబంధించిన బైసెక్టర్ ఇలా ట్రై చేస్తే బోత్ ఇంటర్సెక్ట్ టు ఓ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తాయి అన్నాడు. జాయిన్ A టు O, ఏ నుంచి ఓకి జాయిన్ చేయమన్నాడు. సో షో దట్ ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ అన్నాడు. ఫస్ట్ ఏంటి, ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ. ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ ప్రూవ్ చేయాలి. ఏఓ బైసెక్స్ యాంగిల్ ఏ. యాంగిల్ ఏ అంటే ఈ ఇక్కడ వచ్చే యాంగిల్ ఇక్కడ వచ్చే యాంగిల్కి ఈక్వల్ అని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా చేస్తాం చూడండి ఫస్ట్. సో మీరు ఓబీ ఈజ్ ఈక్వల్ టు ఓసీ అంటే ఓబీ ఓసీ ఈ ట్రయాంగిల్ ఉన్నాయి. సో ఇన్ ట్రయాంగిల్ ఫస్ట్ గివెన్ రాస్తాం. గివెన్ ఈజ్ ఈక్వల్ టు triangle ABC is an isosceles triangle and AB is equal to AC. AB is equal to AC అంటే ఆటోమేటిక్గా యాంగిల్ B is equal to యాంగిల్ C. రీజన్, యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. యాంగిల్స్ ఆపోజిట్ టు equal sides of angle of angles opposite equal sides are equal and నెక్స్ట్ హాఫ్ ఆఫ్ చేసాం బైసెక్టర్ అంటే యాంగిల్ B చేస్తే ఇక్కడ హాఫ్ యాంగిల్ C కూడా ఈక్వల్. అంటే యాంగిల్ B అని హాఫ్ చేస్తే వచ్చేది ఏంటి, ఇది OBC. యాంగిల్ OBC ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా యాంగిల్ OCB. యాంగిల్ OCB. సో యాంగిల్ హాఫ్ ఆఫ్ యాంగిల్ B అంటే ఇందులో ఉన్నాయి, ఈ హాఫ్కి ఇందులో ఉన్నాయి. సో ఈ ఫస్ట్ ఇది తీసుకుంటాం, ట్రయాంగిల్ OBC తీసుకుంటే OBC. సో ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్, ఎందుకు హాఫ్ చేసాం కాబట్టి. సో హాఫ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ టూ యాంగిల్స్ ఈక్వల్ అంటే దాని ఆపోజిట్లో ఉన్న సైడ్స్ ఈక్వల్ కదా. సో OB ఈజ్ ఈక్వల్ టు OC అవుతుంది. ఫస్ట్ వన్ అదే కదా అడిగింది. సో ఇన్ ట్రయాంగిల్ OBC, యాంగిల్ OBC ఈజ్ ఈక్వల్ టు, ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే యాంగిల్ OBC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ OCB. సిన్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి. సో టూ యాంగిల్స్ ఈక్వల్ అనుకోండి వన్ ట్రయాంగిల్లో, దాని ఆపోజిట్లో ఉన్న సైడ్స్ కూడా ఈక్వల్. సో యాంగిల్ OBCకి ఆపోజిట్లో OC ఉంది, యాంగిల్ OCBకి ఆపోజిట్లో OB ఉంది. సో OB ఈజ్ ఈక్వల్ టు OC. ఇది ఫస్ట్ వన్ ప్రూవ్ అయిపోయింది. నెక్స్ట్ ఏఓ బైసెక్స్ యాంగిల్ ఏ అన్నాడు. ఏఓ బైసెక్స్ యాంగిల్ ఏ అంటే సెకండ్ ప్రూవ్ చేయడానికి ఇన్ ట్రయాంగిల్ ఆల్రెడీ ఇది ఈక్వల్, ఇప్పుడు ఈ హాఫ్ ఈక్వల్. నెక్స్ట్ కామన్ సైడ్ వస్తుంది, ఈ సైడ్ ఈక్వల్ వచ్చేసాయి. ఎందుకు ఇందాక OB ఈజ్ ఈక్వల్ టు OC అని ప్రూవ్ చేసాం, ఇది కామన్ సైడ్ వస్తుంది. సో ఇన్ ట్రయాంగిల్ AOB అండ్ ట్రయాంగిల్ AOC, ఫస్ట్ AB ఈజ్ ఈక్వల్ టు AC. ఇది గివెన్, ప్రాబ్లంలోనే స్టార్టింగ్లో ఇచ్చేసాడు గివెన్. నెక్స్ట్ AO ఈజ్ ఈక్వల్ టు AO ఈజ్ ఈక్వల్ టు AOB AOCలో AB ఈజ్ ఈక్వల్ టు AC, AO ఈజ్ ఈక్వల్ టు AO అంటే కామన్ ఇది. నెక్స్ట్ ఇందాక మనం ప్రూవ్ చేసాం OB ఈజ్ ఈక్వల్ టు OC అని. OB ఈజ్ ఈక్వల్ టు OC ఫ్రమ్ ఈక్వేషన్ 2 అని చెప్పేసి. సో ఫ్రమ్ సైడ్ కాంగ్రుయెన్సీ క్రైటీరియా, ట్రయాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ AOC. AOBకి ఈక్వల్ అంటే కరస్పాండింగ్ పార్ట్స్ ప్రకారం ఈ యాంగిల్కి ఈ యాంగిల్ ఈక్వల్.
ఫ్రమ్ సిపిసిటి యాంగిల్ BAO CAOకి ఈక్వల్, యాంగిల్ CAO ఈక్వల్. ఎప్పుడైనా టూ ఈక్వల్స్ వచ్చాయంటే ఒక యాంగిల్ని హాఫ్ చేసినట్టే అనమాట. సో దట్ ఈస్ AO bisects యాంగిల్ AO bisects